సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈరోజు మనం ఆంధ్ర యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ని అయితే కలవడానికి వచ్చేసామండి. సో స్టూడెంట్ కదా అని చెప్పేసి మీరందరూ అనుకోవచ్చు, బట్ కాకపోతే తనకున్న ప్రాబ్లం ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఎందుకంటే తన 3 ఏళ్ల వయసులో తనకున్న బ్రెయిన్లో ఉన్న ఆ క్లాట్ వల్ల తనకైతే దివ్యాంగుడిలాగా తనైతే ఉన్నాడండి. సో అందుకే కాళ్ళు చేతులు అయితే తనకు పని చేయట్లేదు. సో తండ్రి తర్వాత తండ్రిలాగా ఉన్న అన్న కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం కూడా రానివ్వకుండా వాళ్ళు చూసుకుంటారు. కానీ తల్లిదండ్రులు చనిపోతే అన్నదమ్ముడే తండ్రిలాగా ఉండి అండాదండగా ఉండి తనైతే చూసుకోవాలి. కానీ అలాంటి అన్నదమ్ముడు కూడా తను అసలు పట్టించుకోవట్లేదు, తిన్నావా అని కూడా అడగట్లేదు. సో ఆ వయసు నుంచి ఈ వయసు వరకు కూడా తన తల్లే తను చూసుకుంటూ వస్తున్నారు. సో తన తల్లి కూడా ఇప్పుడు వయసు అయిపోవడం వల్ల సో తను కూడా మంచాన్నే ఉన్నారని చెప్తున్నారు. సో వీళ్ళైతే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయిని అయితే మనం కలవడానికి అయితే వచ్చేసాం. ఒక్కసారి తన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. తను అసలు ఏం చదువుతున్నాడు, తన రోజు దినచర్యలు అనేది ఏ విధంగా ఉంటున్నాయి, తన ఫ్రెండ్స్ అందరూ తనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అనేది. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. సో ఇక్కడైతే ఆ అబ్బాయికి సంబంధించిన బంధువులు అయితే ఎవరు లేరు కానండి. సో ఇక్కడైతే వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్తో మనం మాట్లాడదాం. అసలు ఈ అబ్బాయికి అసలు రోజు వీళ్ళు ఏ విధంగా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనేది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకట్రావు అండి. వెంకట్రావు, నమస్తే. మీ పేరండి? మణిశంకర్. ఏంటండి? మణిశంకర్. మణిశంకర్. వెంకట్రావు గారు, ఇప్పుడు మణిశంకర్కి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడు కదా, సో దీనికి రోజు ఏ విధంగా మీ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారండి? అంటే యాక్చువల్లీ ఈ అబ్బాయికి నేను అడుగుతున్నప్పుడు దీనికంటే ఫ్యామిలీ లేదు, ఉన్న అన్నదమ్ముడు ఒక్కడు కూడా అసలు పట్టించుకోవట్లేదు. సో ఈ అబ్బాయికి ఏంటంటే వెళ్ళడానికి కూడా వెహికల్ అనేది సరిగ్గా ఏమీ లేదు. సో రోజు ఈ అబ్బాయిని ఏ విధంగా మీరు అందరూ కూడా అంటే సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు మాట్లాడారు చెప్పండి. ఈ అబ్బాయి మాకు 2 సంవత్సరాలు నేను తెలిసండి ఇక్కడికి వచ్చాక. ఈ అబ్బాయి మెస్ కానీ ఎక్కడికైనా వెళ్ళా సరే మేమే పుష్ చేసుకుంటూ తీసుకెళ్తాం ఈ అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్ళినా. తర్వాత ఫైనాన్షియల్గా ఈ అబ్బాయి కొంచెం బాగా డల్గా ఉన్నారు. అండ్ వీళ్ళన్నికి జాబ్ ఉన్న వీళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా లేరనమాట. ఒకవేళ ఎవరైనా ఫండ్ ఇవ్వగలిగినా ఇతనికి హాస్పిటల్లో కానీ ఎక్కడైనా యూజ్ అవుతే ఒక మనకు వెహికల్ ఒకటి ఎలక్ట్రికల్ వెహికల్ ఇలా ఏమైనా ఇస్తే దీనికి హెల్ప్ అవుద్దని మేము అనుకుంటున్నాం. మేమంటే ఇంకో 3 monthsలో మా కోర్స్ అయిపోద్ది. తర్వాత మేము మా విలేజ్కి వెళ్ళిపోతాం, ఈ అబ్బాయి వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోతాడు. తర్వాత మరి ఇతనికి సపోర్ట్ ఎవరు ఉంటారు అనేసి మేము ఉన్నంతకాలం మేము చూసుకుంటున్నాం. తర్వాత మరి మనకు తెలియదు ఫర్దర్గా. అదే. ఓకే, ఇప్పుడు తిని ఏం చదువుతున్నాడండి? అంటే తిను కొంచెం మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నాడు కదా, సో తిని ఏం చదువుతున్నాడు ఆయన? ఇప్పుడు పీజీ చేస్తున్నారండి. పీజీ ఏంటండి? హిస్టరీ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హిస్టరీ చేస్తున్నాడు. ఓకే. సో మీరేం చేస్తున్నారు? మేము కూడా సేమ్ కోర్స్. అందరూ కలిసి ఒకే హాస్టల్లో ఒక దగ్గర ఉంటున్నాం. ఓకే. దీన్ని చూస్తుంటే చేతులు అంటే కాళ్ళు కూడా సరిగ్గా లేవు కదా, సో భోజనం అది స్నానం చేయడం అనేది ఏ విధంగా ఉంటుందండి? భోజనం అంటే స్పూన్తో తింటాడండి. స్నానం మన నార్మల్గా చేస్తాడు, అంత ఇదేం కాదు. అంతా మీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్లే మేము హెల్ప్ చేస్తున్నాం. ఏం కావాలన్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెజెంట్ హెల్ప్ చేస్తున్నాం. మిగతా అసలు ఇటువంటి సహాయం కూడా ఈ అబ్బాయికి అందట్లే. అంటే బయట నుంచి సహాయం లేదు. ప్రెజెంట్ కాలేజ్ చదువుతున్నాడు కనుక ఎక్కడ చదివినా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది ఇప్పుడు వరకున. ఇంకా 3 monthsలోనే మనడు కోర్సు అయిపోద్ది. ఇంకా చదవడానికి కూడా ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఇంక లేదు, ఇక్కడతో క్లోజ్. మరి తర్వాత ఇతనికి హెల్ప్ ఎలా ఉంటుందో తెలియదు. మరి ఇంకో 3 months వరకు అంటే మేము సపోర్ట్ చేస్తాం. తర్వాత పరిస్థితి ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. చెప్పండి, అసలు మీకు ఈ పరిస్థితి ఎలా ఏర్పడింది? ఓకే, మీ ఇంట్లో ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, మీ అన్నదమ్ముడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, అసలు మీ ఫ్యామిలీ గురించి ఏంటి అసలు ఒకసారి చెప్తారా? నా పేరు మణిశంకర్ అండి. మణిశంకర్. నాకు చిన్నప్పుడు 3 సంవత్సరాల నుంచి నాకు ఇది హ్యాండిక్యాప్ సార్. అంటే చిన్నప్పుడు మీరు బాగానే నడిచేవారా? చిన్నప్పుడు బాగా 3 సంవత్సరాల దాకా బాగా ఉంటుండే. తర్వాత నుంచి 3 సంవత్సరాల నుంచి చిన్న మైండ్ పోవడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అందువల్ల నాకు 2 years 2 lakhs అయింది సార్ హ్యాండిక్యాప్. మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది పేరెంట్స్ అనేది తల్లిదండ్రులు లేరు. అమ్మ ఉంది, అమ్మ చూసుకుంటుంది. అన్నీ ఉండగానే అన్ని చూడదు సార్. అంటే అమ్మగారు అంటే ఏంటి? అంటే అమ్మగారు సార్, మా నాన్న అలా అదే. ఇప్పుడు మీ నాన్నగారికి 2 వైఫ్లు అని చెప్తున్నారు. సో మొదటి భార్య పిల్లల మీరు, రెండో భార్య పిల్లల? మీరు రెండో భార్య పిల్లలు, మొదటి భార్య పిల్లలు కాదు. ఓకే. మా అన్నయ్య గారు, మీ అన్నయ్య మొదటి భార్య పిల్లలు. సో ఇప్పుడు మీకు మీ అన్నదమ్ముడు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? లేదు సార్, ఒక 8 years నుంచి అసలు చూడట్లేదు. అమ్మగారిని మిమ్మల్ని చూడట్లేదు. మా నాన్నగారు చనిపోయినట్లే వాళ్ళు కూడా ఇంట్లో నుంచి అదే వెళ్ళిపోయారు, మమ్మల్ని చూడలేదు. ఉన్న కాస్త కోసం గురించి
ఈ కోర్టులో వేసారు సార్, కేసు వేసాడు. కేసు వేసి ఒక 2 ఇయర్స్ అవుతుంది సార్. ఈ 2 ఇయర్స్ నుంచి అలా. అంటే మీరు అవసరం లేదు కానీ మీకు మీ నాన్నగారు ఇచ్చిన ఆ కాస్త భూమి అయితే కావాలి. అవును సార్, భూమి నుంచి ఆ భూమి కోసం అని చెప్పి తను కేసు వేశారు. ఓకే. మరి మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా, అవును సార్. మీకు ఇక్కడ ఎలాంటి సదుపాయం ఉందండి? అంటే ఇప్పుడు చెప్తున్నారు మీ ఫ్రెండ్స్ అందరు కూడా మిమ్మల్ని, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఇప్పుడు చూసుకుంటున్నారు, స్నానం చేసినప్పుడు కానీ భోజనం చేసినప్పుడు కానీ. సో ఏ విధంగా మీకు చూసుకుంటున్నారు అక్కడ? ఇక్కడ మీకు ఎటువంటి ఫెసిలిటీస్ అనేది మీకు కూడా ఉన్నాయి చెప్తారా ఒకసారి? ఉన్నాయి సార్, అన్ని మా ఫ్రెండ్స్ అంతా అన్ని చూసుకుంటారు సార్. ఏం కావాలన్నా ఏమన్నా తెమ్మని తెస్తారు, ఏమన్నా హెల్ప్ చేయమని చేస్తారు. మా ఫ్రెండ్స్ చేస్తారు సార్. ఇక్కడంతే అన్ని సదుపాయం ఉన్నాయి సార్, బాగుంది. హాస్టల్ కనుక కాలేజ్ కనుక అన్ని బాగున్నాయి సార్. రూమ్స్ ఏమో బాగున్నాయి. ఒక 3 నెలల్లో మీ కోర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా, సో తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీ ప్రజెంట్ అయితే పీజీ చేస్తాను చెప్పారు పీజీ చేస్తున్నారు. చేస్తున్నాం సార్. ఇప్పుడు నాది ప్రజెంట్ డిఎస్సికి చదువుకుంటున్నాను. డిఎస్సి చదువుకుంటూ నేను టీచర్ ఉద్యోగం ప్రిపేర్ అవుతాను సార్. ఏమైనా వస్తే లక్ అది సార్. ప్రజెంట్ అయితే మీకు ఇప్పుడు ఈ సైకిల్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కదా, ఇదైతే ఇచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఇది ఒక 3-4 years అవుతుంది సార్. 3 to 4 years అవుతుంది. ఇదైతే కంప్లీట్ గా పాడైపోయింది కదా, మీరు కూడా దీన్ని అంటే తొక్కలేకపోతున్నారు. సో ఈ సైకిల్ చూసారు కదండి, ఇది దగ్గర 3 నుంచి 4 సంవత్సరాలు అవుతుందంట. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన సైకిల్ ఇది. సో ఇప్పటికీ కూడా దీని మీద ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే కంప్లీట్లీ హ్యాండిక్యాప్ అవడం వల్ల సో దీన్ని కూడా తను డ్రైవ్ చేయలేని పరిస్థితి, అంటే దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళని పరిస్థితి, తొక్కలేని పరిస్థితి దీన్ని కూడా. సో మీకు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ లాంటిది కానీ ఏదైనా ఉంటే మీకు సపోర్ట్గా ఉంటుందండి? అవును సార్, 100% సపోర్ట్ ఉంటుంది నాకు. ఎవరినైనా అడిగారా మీరు? అడిగాను సార్ చాలా మందిని. ఏమన్నారు? అడిగితే స్పాన్సర్ దొరకలేదు సార్. చాలా మందిని అడిగారు కానీ స్పాన్సర్స్ ఎవరు దొరకలేదు అని చెప్తున్నారా? అవును సార్. ఇప్పుడు మీదేమైనా మీ ద్వారా ఇప్పిస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది సార్. అంటే మీకు ఇలాగ ప్రాబ్లం అయ్యేటప్పుడు అయింది కదా, మీకు చిన్నప్పుడు అయింది కదా, సో మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళి దీన్ని నయం చేద్దాం అని చెప్పేసి ఎప్పుడైనా సరే మీ పెద్దవాళ్ళు ట్రై చేశారండి? చేశారు సార్, హాస్పిటల్ తీసుకెళ్ళారు. అయితే ఎంత అవుతుందని చెప్పారు కానీ ఎంత అమౌంట్ అవుతుంది అని అన్నారు సార్. దానివల్ల మా పేరెంట్స్ కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల నాకు చేయించలేకపోయారు. అవును సార్, అది సార్ జరిగింది. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీకు సహాయం చేసి మీ ఆరోగ్యం అంటే చక్కబడేలాగా చూసుకున్నట్టంటే మీకు హ్యాపీయేనా? హ్యాపీ సార్. మీ ఎవరైనా వచ్చి ఫార్మ్స్ చేపిస్తే నాకు హ్యాపీ సార్. ఇప్పుడు చిన్నప్పటి నుంచినే మనోడు పుట్టుకతో ఇలా రాలేదు. మధ్యలో ఒక 3-4 years తర్వాత నుంచి హెల్త్ బాగోకో లేదా మైండ్లో ఏదో ప్రాబ్లం అయ్యో ఇలా 2 కాళ్ళు పని చేయట్లేదు. అలాగా చిన్నప్పుడు పిల్లలతోటి గేమ్స్ ఆడుకొని అన్నీ చేసి సడన్గా మధ్యలోని మంచాన పరిమితం అయిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. మేము కూడా కాలేజీలో గేమ్స్ పెట్టినప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా పార్టిసిపేట్ చేసినప్పుడు మనోడికి బాధగానే ఉంటుంది. అలాగా ఏ హాస్పిటల్కి వెళ్ళా సరే నీ ప్రాబ్లం క్లియర్ అవ్వదు, ఇంకా నీకు రాదు అని చెప్తే మనం వదిలేయడానికి ఎక్కడికి వెళ్ళా ఎక్కువ అమౌంట్ చెప్తున్నారు. వీళ్ళు ఫ్యామిలీ కొద్దిగా డల్గా ఉండడం వల్ల, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల అమౌంట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళా ఎక్కువ అమౌంట్ చెప్పడం వల్ల మనోడు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. వాళ్ళు ఎవరైనా మనకి సపోర్ట్ ఉండి ఫండ్ ఎవరైనా ఇవ్వగలిగితే మనోడికి హెల్ప్ అవుద్ది అనేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ కాలేజీలో ఉన్నంతసేపు అంటే ఫ్రెండ్స్ సపోర్ట్తో బాగానే ఉంటున్నాడు. తర్వాత ఫర్దర్గా మాకు ఇంకో 3 monthsలో ఈ కోర్స్ పూర్తి అయిపోద్ది. తర్వాత అతను వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల తను ఎలా ఉంటాడు అనేదే మాకు కొంచెం బాధగా ఉంది. 3వ సంవత్సరం నుంచే సో తనకి వ్యాధి అనేది వచ్చిందంట. సో దాని నుంచి పెరాక్సిల్ స్ట్రోక్ అనేది వచ్చింది. సో అప్పటి నుంచి కూడా తను స్కూల్కి వెళ్ళేటప్పుడు బంగారుకునే వెళ్ళేవాడంట. సో మోకాళ్ళ చేతులు కూడా తెగిపోతుండేవి. తర్వాత తను 6వ క్లాస్లో వచ్చేటప్పటికి ఈ బండి అనేది ఏదైతే ఉందో సో ఈ వాహనం అనేది తనకైతే వచ్చిందని చెప్తున్నారు. సో అది కూడా తను వెళ్ళేటప్పుడు కూడా చాలా దిక్కులు పడిపోయాను, సో భయం కూడా వేస్తుందని చెప్తూనే ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు మొన్న కూడా రీసెంట్గా పడిపోయావని చెప్తున్నారు. అవును సార్, పడిపోయాను. ఎక్కడికి వెళ్తుండగా పడిపోయారు? కాలేజ్లోనే వస్తుండగానే వెళ్తున్నా. అప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకోలేదా? మామూలుగా కదండి, నేను వెళ్ళాను సార్. మా ఫ్రెండ్స్ వస్తుంటాను బ్యాక్, వాళ్ళు వస్తుంటే నేను వెళ్ళాను సార్. సడన్గా పడిపోయాను సార్. అలా జరుగుతుండదా? ఎప్పుడు జరుగుతుంది సార్, ఎప్పుడో జరుగుతుంది సార్. అవుతుంది. సో చూసారు కదండి, తినకైతే నిత్యం ఎవరో ఒకరు పక్కన ఉండాల్సే ఉంటుంది. ఎందుకంటే
దీని పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈ సైకిల్ ఇచ్చినా సరే దీన్ని తిప్పలేని పరిస్థితి. అంటే ఎందుకంటే ఈ చెయ్యి ఆ చెయ్యి 2 చేతులు కూడా పని చేయలేని పరిస్థితులు, కాళ్ళు కూడా పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు తినైతే. సో మణిశంకర్ అయితే ఇప్పుడు పీజీ వరకు అయితే చదువుకున్నాడు కంప్లీట్గా. సో తినకైతే సో తను 3వ సంవత్సరంలోనే తనకైతే ఈ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. తనకైతే ఇప్పుడున్న తను ఆ వెహికల్ ఏదైతే ఉందో, ఈ సైకిల్ ఏదైతే ఉందో, ఇది కంప్లీట్గా తుప్పు పట్టిపోయింది. మీరు చూస్తూ ఉండొచ్చు, ఒక పక్క అయితే బెండే అంటే వాలిపోయి ఉంది, ఒక పక్క కంప్లీట్గా వాలిపోయి ఉంది. సో ఇది ఏ క్షణాన్న ఎప్పుడు పడిపోద్దో కూడా తెలియదు. మీరు చూడండి, ఇక్కడ ఇది చూస్తూ ఉండొచ్చు, చూసారా మొత్తం టైర్ అంతా కూడా జంగు పట్టిపోయింది, మొత్తం జంగు పట్టిపోయింది టైర్ అంతా కూడా. ఇలాంటి వెహికల్లో సో నార్మల్గా ఉన్న పీపుల్సే కూడా వెహికల్ అంటే జర్నీ చేయలేరు. అలాంటిది సో తన పనులు కూడా తను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇక్కడ మణిశంకర్ అయితే. సో ఒక్కసారి ఎవరైతే దాతలు ఎవరైతే ఉన్నారో సో ఒక్కసారి సో మనస్ఫూర్తిగా దీనికైతే సహాయం చేయాలైతే మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. దీనికంటే సో ప్రస్తుతానికైతే ఈ వెహికల్ మీద కాకుండా సో ఒక మంచి ఎలక్ట్రికల్ వెహికల్ అయితే దీనికైతే కావాలని తనైతే కోరుకుంటున్నాడు అందరికీ కూడా. తర్వాత తనకి ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో, హెల్త్ ప్రాబ్లం ఉందో, సో డాక్టర్ని కన్సల్ట్ చేసి సో ఖచ్చితంగా అయితే దీనికి నయమయ్యేటట్టయితే మనం చూసుకుందాం. ప్రాబ్లం అనేది పెద్ద ప్రాబ్లమే కాదు, ఎందుకంటే సో కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళే ఈ రోజుల్లో సోమరపోతులుగా తిరుగుతూనే ఉన్నారు. కానీ నువ్వు పీజీ వరకు వచ్చావంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఓకే, సెకండ్ ఓకే, నువ్వేం దిగులు పడకు, ఓకేనా. మీ అన్నీ కూడా నేను బాగానే చూసుకుంటారు. సో మేము వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది, ఓకేనా. నువ్వేం టెన్షన్ పడకు, శుభ్రంగా చదువుకో, శుభ్రంగా భోంచే. నీ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు నీ ఫ్రెండ్స్ సహాయం తీసుకో ఖచ్చితంగా కొన్ని రోజుల వరకు. నీ కాళ్ళ మీద నువ్వు హ్యాపీగా నిలబడాలి, ఓకే. నీ చదువు నువ్వు ఏదైతే చదువుకున్న చదువు అది నీకు అండదండగా అదే ఉంటుంది. సో చూసారు కదండి, సో మణిశంకర్ పరిస్థితి అయితే ఈ రోజు అయితే ఇలా ఉంది. సో కింద స్కోర్ అయ్యే నెంబర్కి అయితే ఎవరైతే మనస్ఫూర్తిగా మంచి దాతలు అయితే ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు ఎంతైతే సహాయం చేయగలరో సహాయం చేయొచ్చు. అదేవిధంగా తనకి ఏదైతే వెహికల్ అయితే తను అడుగుతున్నాడో, ఎలక్ట్రికల్ వెహికల్ అయితే ఏదైతే అడుగుతున్నాడో తనకి ఎవరైనా దాతలు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మాకు సంప్రదించండి. సో మాతో పాటు మీరు కూడా చేయి కలపండి, తనకైతే సహాయం చేద్దాం, ఒక మంచి లైఫ్ని నిలబెడదాం. ఎందుకంటే ఈ రోజుల్లో సో ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు చేతులు కాదు అన్నీ బాగున్నా సరే సోమరపోతులుగా అయితే ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా తిరుగుతూనే ఉన్నారు. అలాంటిది ఈరోజు తను పీజీ వరకు తను చేశాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు, తన గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. సో కెమెరామ్యాన్ రాజేష్తో తారక్, సుమన్ టీవీ, వైజాగ్.